ప్రేక్షకులందరికీ నమస్కారం। ఈ రోజు మనతో ప్రముఖ నిర్మాత, నటుడు, రియాల్టర్ అలాగే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ వైస్ చైర్మన్ సుఖీబాబు గురురాజ్ గారు మనతో ఉన్నారు। ఆయన ఇంటర్వ్యూ చేయబోతున్నాం। సార్ నమస్కారం సార్। నమస్తే। బాగున్నారా? బ్రహ్మాండం తల్లి। సార్ మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? మీ జిల్లా ఏది? టిఎఫ్సిసి లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నమస్కారం। అతి తక్కువ సమయంలో టిఎఫ్సిసిని 2 మిలియన్ దిశగా తీసుకెళ్తున్న మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారం। మీ గురురాజ్। నా సొంత విషయానికి వద్దాం। నాది సొంతంగా నిజామాబాద్ జిల్లా। నేను సినిమా ఇండస్ట్రీకి చెన్నైకి వెళ్ళడం జరిగింది। అక్కడ నా సక్సెస్ అప్పుడు ఏంటంటే చాలా తక్కువ సక్సెస్ రేట్ కాబట్టి నేను అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో మళ్ళీ ఇంటికి వెళ్ళాను। మహానటుడు, మనందరి ఆరాధ్య దైవం, ఒక రాజకీయానికే మరో చరిత్ర సృష్టించి ఇలా ఉంటుంది అని యువకులని బయటకు తీసుకొచ్చి ఎంతోమందిని రాజకీయ నాయకులని తయారు చేసిన మహానటుడు ఎన్టీ రామారావు గారి పుణ్యమా అంటూ మన హైదరాబాద్కి అప్పుడు ఇండస్ట్రీ రావడం, మళ్ళీ కళామ తల్లిని నమ్ముకొని మళ్ళీ నేను హైదరాబాద్కు రావడం, అక్కడి నుంచి ఒక మధ్యతరగతి కుటుంబంలో, ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను ఇక్కడ నిలదొక్కుకోలేక ఏం చేయాలనేటువంటి సమయంలో అప్పుడు రియల్ ఎస్టేట్ని ఎన్నుకోవడం జరిగింది। నటుడుగా సక్సెస్ అవ్వకపోయినా నిర్మాతగా మంచి పేరు తీసుకొని ఏదైతే మంచి పనులు చెయ్యాలి, ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి తరుణంలో ఎన్నో చూసాం। మళ్ళీ ఇంకొకటి అదృష్టం ఏంటంటే నేను నిజామాబాద్లోనే పుట్టి పెరిగాను। అంటే నిజామాబాద్లో పుట్టి హైదరాబాద్లో పెరిగాను, అంటే అప్ అండ్ డౌన్స్ నిజామాబాద్ హైదరాబాద్। అక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీ ఇలా జర్నీ మొదలైంది। తర్వాత ఈ జర్నీలో భాగంగా అదృష్టం ఏంటిదనంటే నేను ఇండస్ట్రీకి వచ్చినటువంటి కొత్తలో ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు కలవడం, అతను మంచి మంచి సలహాలు, సూచనలు, ఇలా ఆర్టిస్ట్గా చేసుకోవాలి, అలా సినిమాలు చేసుకోవాలని, మరి తను ఎన్నో సినిమాలు నేను చేసిన దానికి కూడా తను డిస్ట్రిబ్యూషన్ కానీ ఇంకోటి కానీ చాలా చేతనిచ్చాడు। అలా రామకృష్ణ గారు, మా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు, మా చైర్మన్ గారు జర్నీ అలా స్టార్ట్ అయింది సినిమాలో। అలాగే సార్, మీరు ఎన్ని సినిమాలు నటించారు, అలాగే ఎన్ని సినిమాలకు ప్రొడ్యూసింగ్ చేశారు, ఆ అనుభవాల్ని మాతో పంచుకోండి। ఇప్పుడు నేను నటుడిగా చాలా సినిమాలు చేశాను, కానీ చెప్పుకోదగ్గటువంటి సినిమాలు లేవు। ఎందుకనంటే అలా ఒక నిజంగా సినిమా ఇండస్ట్రీలో నాకంటూ ఒక గుర్తింపు వచ్చినుంటే నేను రియల్ ఎస్టేట్లోకి వెళ్ళేవాడిని కాదు, సినిమా ప్రొడ్యూసర్ని అయ్యేవాడిని కాదు। అయితే ఒక అదృష్టం ఏంటిదనంటే సినిమా ప్రొడ్యూసింగ్లో నాకు మంచి మంచి సినిమాలు పేరు తెచ్చిపెట్టాయి। నా పార్ట్నర్లో ఎన్నో సినిమాలు చేసిన నా మొట్టమొదటి సినిమా రజనీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా, మంజుల కూతురు శ్రీదేవి హీరోయిన్గా, అక్కడ దేవదై కండెన్ అనేటువంటి సినిమాని తెలుగులో ప్రేమించాను నిన్నే అనే సినిమాగా నేను డబ్ చేయడం జరిగింది। ఆ తర్వాత ఎంతో క్రేజ్ ఉన్నటువంటి ముమైత్ ఖాన్, దాసర్ నారాయణరావు గారు మైషమ్మ ఐపీఎస్ తీస్తే అప్పుడు అమ్మాయి డేట్ తీసుకొని మంగతాయారు టిఫిన్ సెంటర్ అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 45 మంది కామెడియన్స్ని పెట్టి ఏకదాటిగా నేను రాజమండ్రిలో సినిమా చేయడం జరిగింది। ఆ సినిమాకు కూడా మంచి పేరు వచ్చింది। తర్వాత ఇక డబ్బింగ్ చిత్రం ఆనందం అనేటువంటి చిత్రం, అది కూడా చేశాను। తర్వాత మనకు వచ్చేసి మీకు అందరికీ తెలుసు, కన్ను కొట్టి మీ అందరినీ, అంటే అందరినీ, కుర్రకారులనే కాదు ముసలిని కూడా ఉర్రు తొలగించినటువంటి ప్రియా ప్రకాష్ వారియర్, అంటే ఆ అమ్మాయిని గుజరాత్ గవర్నమెంట్లో కూడా ఆ అమ్మాయి కన్ను వేసి అక్కడ కూడా ఆ అమ్మాయిది క్లిప్ వైరల్ చేశారు। కన్ను రెప్పలో మనకు యాక్సిడెంట్లు జరుగుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అని। మరి ప్రియా ప్రకాష్కి దుబాయ్, అక్కడ కూడా అమ్మాయికి రాజు కూడా సన్మానం చేయడం జరిగింది। ఆ చిత్రానికి మాకు ఫంక్షన్, ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ పెడితే
అల్లు అర్జున్ గారు వారు వచ్చేసి వారు కూడా మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఆ ప్రోగ్రామ్స్ చాలా బాగుంది. ఈ రోజుకి కూడా మర్చిపోలేనిది. ఆ అల్లు అర్జున్ గారు నా గురించి మాట్లాడి మీలాంటి మంచి వాళ్ళు ఇండస్ట్రీలో నిలబడడం ఆ రోజు నిజంగా నా ఆనందానికి అర్థం లేవు. ఇలాంటి జర్నీ అక్కడ జరిగింది. తర్వాత మనకు వచ్చేసి నాకు ఫైనల్గా 2020లో ఉల్లాల ఉల్లాల అనేటువంటి సినిమా, ఆ అమ్మాయి అప్సరస, అంటే ఒరిజినల్ పేరు అది కాదు, కానీ ఆ చిత్రానికి మా రామకృష్ణ గారి ప్రధాని రామకృష్ణ గౌడ్ గారి వారి సహకారంతో మేమందరం కూడా ఆర్జీవి దగ్గరికి వెళ్తే అతను మాకు ఆడియో ఫంక్షన్కి రావడం జరిగింది. ఆ ఆడియో ఫంక్షన్కి వచ్చాక ఆ క్లిప్స్ అన్నీ కూడా వైరల్ అయ్యాయి. ఓకే, అతను ఎలా మాట్లాడతారు మీకు తెలుసు కదా, ఎంత అందంగా ఉంటుంది, ఇలా డైరెక్ట్ మాట్లాడాడు. ఆ తర్వాత మనకి ఏంటిదంటే ఆ అమ్మాయి అక్కడ పరిచయం అవ్వడం, ఆ తర్వాత తను ఆ అమ్మాయికి ఆఫర్ చేయడం, ఎన్నో సినిమాలలో నటించడం, ఈరోజు ఒక అప్సరసగా ఆ అమ్మాయి కూడా మంచి వైరల్ అయ్యి ఆ అమ్మాయి కూడా మంచి పొజిషన్కి వెళ్ళింది. ఇలా ఎన్నో చిత్రాలు తర్వాత మధ్యన రక్షక భటుడు అనే ఒక భారీ బడ్జెట్ తోటి సినిమా చేశాను. అంటే ఆంజనేయుడు ఒక పోలీసు డ్రెస్ వేసి అలా చేస్తే ఆ చిత్రానికి కూడా నాకు చాలా కేసులు పడ్డాయి. అంటే దేవుడికే డ్రెస్ వేస్తావా అని. అప్పుడు కూడా ఎన్నోసార్లు నేను వివరణ ఇవ్వడం జరిగింది. మనం ఏదన్నా భయం వేస్తే ఆంజనేయ అనుకుంటాము, బట్ ఎక్కడైనా కూడా ఏ చీకట్లకైనా కూడా వెళ్ళేవాడు ఒక పోలీస్ మాత్రమే. కాబట్టి మనము ఆంజనేయంతో ఆ పోలీసుని పోల్చాలనే ఉద్దేశంతో అలా చేసామనంటే అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. బట్ ఆ తర్వాత కూడా ఇక అన్నీ అంటే భక్తి, తర్వాత ఈ అమ్మాయి మీద కూడా కొంచెం పోస్టర్స్ అన్నీ అశ్లీలంగా ఉన్నాయని చెప్పి ఇది కూడా కేసు వేయడం జరిగింది ఉల్లాలకి. వాటికి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా చిత్రాలు నేను చేసిన ప్రతి చిత్రం కూడా నాకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఈరోజు మంచి ఒక నిర్మాతగా ఒక మంచి గుర్తింపు వచ్చింది. సార్, మీరు ప్రస్తుతం తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ చైర్మన్గా ఉన్నారు. కరోనా టైంలో కూడా చాలా మందికి హెల్ప్ చేశారని విన్నాం సార్. మీ వాళ్ళకే ఛాంబర్ వాళ్ళకే చేశారా లేకపోతే బయట వాళ్ళకు కూడా చేశారా? నేను ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అన్ని శాఖలలో ఉన్నాను. మా అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్, సౌత్ ఇండియా ఛాంబర్, ఫిలిం ఛాంబర్, ఇలా అన్నిట్లలో మేము ఉన్నాం. బట్ ఒక గొప్ప అవకాశం అనేది నాకు వచ్చింది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరపు నుండి నన్ను వైస్ చైర్మన్గా చేయాలన్నప్పుడు ఆనందంగా స్వాగతించాను. ఎన్నో అంటే ఒక్కటని కాదు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. ఎందుకనంటే వేరే చోట ఎలాగో మాకు అవకాశము రాలేదు, కాబట్టి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే ఒక దీంతో మా చైర్మన్ గారు నేను ప్రయాణం చేసినప్పుడు ఒక వైస్ చైర్మన్గా కూడా నాకు మంచి గుర్తింపు అనేది వచ్చింది. అందులో భాగంగానే ఆ భగవంతుని బ్లెస్సింగ్ కావచ్చు, లేదు మాకు ఒక అవకాశం కావచ్చు. ఆ టైంలో కరోనా అనే ఒక మాయమారి మనం అందరం చూడడం జరిగింది. అటువంటి సమయంలో అందరినీ ఆదుకోవాలి అనే ఒక సంకల్పంతో మరి మా చైర్మన్ గారు నేను మాట్లాడి, అన్న మనం ఛాంబర్కే చేద్దామా లేదు బయట వాళ్ళకు కూడా చేద్దామా అనుకున్నప్పుడు మరి ఒక మంచి ఆలోచన. ఎందుకంటే సాటి మనిషికి చేతనీయాలనేటువంటి మా ఆలోచనకి భగవంతుడు బ్లెస్ అయ్యి, బట్ మొత్తం జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి మొదలు పెడితే, టెక్నీషియన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ 24 క్రాఫ్ట్స్లో ఎంతవరకు మాకు అవకాశం ఉందో అంతవరకు మేము హెల్ప్ చేస్తూ, అలాగే ఎక్కడెక్కడి నుంచో బయట రాష్ట్రాల నుంచి హైదరాబాద్కి వలస వచ్చిన కూలీలకి, ఓకే, ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ అనంతపురం, ఇలా కాకుండా బయట రాష్ట్రాల నుంచి కూడా బీహార్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఈ కూలీలకు అందరికీ కూడా వారిని ఒక బ్యాచ్గా మేము కొంతమంది యువకుల్ని పెట్టి ఎక్కడెక్కడ వాళ్ళు ఏ ఏరియాలో నివసిస్తున్నారు ఇవన్నీ కూడా ఎతికి ఆ గుడిసెలకి మేమే స్వయంగా మా చైర్మన్ గారు నేను స్వయంగా వెళ్ళి నిత్యావసర వస్తువులు 1 కాదు 2 కాదు దాదాపు 30,000 మందికి మేము ఆ నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా విత్ సాక్ష్యం
ఫొటోస్ వీడియోలతో సహా మీకు ఆల్రెడీ మీ ముందు పెడుతున్నాం. అంటే అంత పెద్ద సాహసించి మరి అందరికీ చేసినప్పుడు నాకున్నటువంటి పొలిటికల్ పరిచయాల్లో నాకు అందరు ఎమ్మెల్యేలు మినిస్టర్స్ ఫోన్ చేసి, అరే నువ్వేం నాయకుడివి కాదు, ఏదో ప్రధాని రామకృష్ణ గౌడ్ని పట్టుకొని ఎగేసుకొని అందరి దగ్గరికి వెళ్ళి ఇలా పంచుతున్నావు, అరే నువ్వు ఏదో కర్ణ వచ్చేస్తుందిరా అంటే కూడా మేము వినకుండా మేము బయటకు వెళ్ళి మేము పంచడం జరిగింది. అందులో నిజంగానే వాళ్ళు అన్నట్టు నాకు కరోనా వచ్చింది. సుమారుగా ఆ టైంలో మాకు తెలియదు, కానీ మెడికల్ మాఫియా మీ అందరికీ తెలిసిందే. సుమారుగా నా దగ్గర కూడా ఒక 40-50 లక్షలు గుంజేశారు. మరి అప్పుడు మా ఇంట్లో వాళ్ళకు కూడా మేము తగిలించడం జరిగింది. అంటే కేవలం బయట వెళ్ళడం వల్ల. కానీ ఒకటి, ఆ భగవంతుడి బ్లెస్సింగ్, మేము మంచి పని చేశాం కాబట్టి మళ్ళీ ఆరోగ్యవంతులని చేశారు. ఎప్పుడు కూడా సామాన్యులకి చేయూతనివ్వడానికి మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరపు నుంచి వైస్ చైర్మన్గా కావచ్చు, లేదు మా చైర్మన్ గారిని తీసుకొచ్చి కావచ్చు, అలాగే వ్యక్తిగతంగా కావచ్చు, సాటి మనిషికి అవకాశం ఉంటే చేయూతనిస్తూనే ఉంటాం. ఆ అవకాశం మాకు దక్కినందుకు ఆ భగవంతునికి మరొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. సార్ మీ ఎన్నికలు 2 years అవుతుంది కదా సార్, మళ్ళీ రీ ఎన్నికలు ఎప్పుడు ఉన్నాయి? 2023 ముగింపు దశకు వచ్చేసాం. ఇందులో ఎంతోమంది విజయాలు అపజయాలు ఇలా అన్నీ కూడా ప్రయాణం చేశాం. మా ఎలక్షన్స్ కూడా ఈ 2 years కంప్లీట్ అవస్తుంది. మరి నెక్స్ట్ ఇంకొక 2 రోజుల్లో మనకి కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ కొత్త సంవత్సరంలో కొత్తగా మరి అందరినీ కూడా ఎన్నుకోవడం జరుగుతూ ఉంది జనవరిలో. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో ఇంకా అందరూ విజయాలు సాధిస్తారని మరి ఈ యొక్క 2024ని స్వాగతిస్తూ ఎంతోమంది మా దాంట్లో వేరే దాంట్లో మార్పులు అనేది ఉండవు, అంటే ఒక ఛాంబర్లు, కానీ మా దగ్గర అవకాశాలు అందరికీ ఇస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు ఎంతోమందిని చేంజెస్ చేశాం. కొత్త వారికి కొత్త విషయాలు తెలియాలనే ఉద్దేశంతో వారిని అందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తున్నాం. ఈసారి కూడా కొంతమందిని మరి కొత్త వారిని ఎంకరేజ్ చేస్తూ మరి సినిమా ఇండస్ట్రీని మా యొక్క చైర్మన్ ప్రధాని రామకృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా వెనకాల ఉండి ఏదైతే ఛాంబర్ని 24 గంటలు అహర్నిశలు తను కష్టపడుతున్నాడో, మేము ఛాంబర్లో ఉండకపోయినా మా వ్యాపార నిమిత్తం మేము బయట ఉన్నా కూడా ఫోన్ కాంటాక్ట్స్లో మేము అతనికి రామకృష్ణ గౌడ్ గారికి సపోర్టింగ్గా ఉంటూ ఇంకా ఎంతోమందిని కొత్త వారిని అందరినీ. అలాగే సార్ మీరు తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి నంది అవార్డ్స్ చేయబోతున్నట్లు విన్నాం సార్, ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు? అలాగే నంది అవార్డ్స్ పైన ఏమైనా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా? ఇప్పుడు నంది అవార్డ్స్ వచ్చేసి కొత్త సంవత్సరంలో చేద్దాం అనుకున్నాం. వాస్తవంగా మొన్న ఎలక్షన్స్ ఇవన్నీ ఉండడం వల్ల నవంబర్ డిసెంబర్లో అనుకున్నాం. బట్ ఏంటంటే అప్పుడు వీలు పడలేదు. మళ్ళీ కొత్త పర్మిషన్స్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఆ పర్మిషన్స్ అయిపోయాయి డేట్స్. మళ్ళీ కొత్తవి ఏప్రిల్ ఆ టైంలో అనుకుంటున్నాం. తప్పకుండా మళ్ళీ డేట్ని ప్రకటిస్తాం. బట్ దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా పర్మిషన్స్ అన్నీ కూడా మేము తీసుకున్నాం. ఇది ఆల్రెడీ మీకు చూపిస్తున్నాం. అలాగే మళ్ళీ మనకి ఏంటిదనంటే మేము టిఎఫ్సిసి ట్రేడ్ మార్క్ కూడా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు ట్రేడ్ మార్క్స్ ఇస్తారు, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది అందరికీ. బట్ ఆ ట్రేడ్ మార్క్ని కూడా మేము ఆల్రెడీ టిఎఫ్సిసి ఇది కూడా తీసుకోవడం జరిగింది. మీరు కావాలనుకుంటే ఇది కూడా క్లియర్గా మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇలా ఏంటిదనంటే అన్ని రకాలైనటువంటి సర్టిఫికెట్స్ తోటి మేము ఆల్రెడీ తీసుకున్నాం. బట్ ప్రోగ్రామ్స్ మాత్రం 100% చేస్తాం. కానీ అందరినీ ఆర్టిస్టులని అంటే మొత్తం కలపాలనుకుంటున్నాం కాబట్టి అది అందరికీ తెలుసు. ఒక్క ఇండస్ట్రీ నుంచి మనం కవర్ చేయాలంటే మన వల్ల కాదు. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ని కలవాలంటే అది వారం రోజులు పట్టవచ్చు, వాళ్ళ డేట్లు ఇవ్వడానికి నెల రోజులు పట్టవచ్చు. అలాంటిది అన్ని ఏరియాలు కవర్ చేసి అందులో కూడా అంత బిగ్ స్టార్ ఎవరు ఖాళీ ఉండరు. ఓకేనా, మొత్తం టోటల్గా అంటే
అంతా మనకు ఆ సౌత్ ఇండియా అంతా కూడా తిరిగి చేయాలని అంటే అంత సాధ్యమైన అంటే అసాధ్యాన్ని తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరపు నుంచి సాధ్యం చేసి చూపిస్తున్నాం. మీరు దాన్ని గమనించండి. ఏదో పట్టుకొని వీళ్ళు కావాలన్నారు అట్లా కాదు. మాకేంటిదని అంటే గ్రాండ్ సక్సెస్ చేయాలి, అందరినీ కలవాలి. బట్ కొంతమందిని కలిసాం, ఇంకా కూడా కలుస్తాం. డెఫినెట్గా ఇది తెలుగు వాళ్ళు గర్వపడే విధంగా నిజంగా ఇలాంటి అవార్డ్స్ తెలుగు వాళ్ళు ఇస్తారా, మేము తెలుగు వాళ్ళని గొప్పగా ప్రపంచం అంతా కూడా చెప్పుకునే తెలుగువాడి చెప్పుకునే విధంగా డెఫినెట్గా ఆ రోజు తొందరలోనే వస్తుంది. 100% చేస్తాం. అన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేశాం. అందులో భాగంగా మొన్న కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత మేమంతా కూడా మేము వెళ్ళడం జరిగింది. మన మినిస్టర్ సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిస్తే చాలా హ్యాపీగా తను చేరదీసుకోవడం జరిగింది. మా కోసం వచ్చి తను మాట్లాడడం జరిగింది. రాజకీయంలో ఎలా ఉంటుంది అంటే ఇవన్నీ అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. కానీ మాకేంటిది, మేము వ్యాపారంలో ఉన్నాం, సినిమాలో ఉన్నాం, మేము అందరినీ కలుస్తూ ఉంటాం. అన్ని పార్టీల వారు ఎవరు అవకాశం ఉందా, ఎవరు అధికారంలో ఉన్నారా వాళ్ళని చేయమంటాం. అంత పాత వాళ్ళే. ఒక్క రోజులో ఎమ్మెల్యే ఎవరు అవరు. సినిమా అవ్వచ్చేమో, సినిమా నిర్మాత డబ్బులు తీసుకొస్తే అవ్వచ్చేమో, కానీ నాయకులు మాత్రం వన్డేలో ఎమ్మెల్యేలు మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు అవరు. కాబట్టి ఏంటిది, మేము మొదటి నుంచి ఉన్నాం కాబట్టి అందరూ అన్ని పార్టీలలో మాకు పరిచయాలు. మరి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే డెఫినెట్గా నేను తెలంగాణ కోసం పోరాడిన వాడిని, మీ తెలంగాణ ఫిలిం ఛాంబర్ని 100% నేను సపోర్ట్ చేస్తానన్నారు. చాలాసేపు మాతో మాట్లాడారు. మళ్ళీ తనతో మళ్ళీ మీటింగ్ ఉంది. డెఫినెట్గా మా అవకాశాన్ని బట్టి అంటే మంచి వర్కులు చేయడానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఎంతోమందికి చేయూతనిస్తాం. వేరే వాళ్ళలాగా కాదు. ఖచ్చితంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఉన్న వాళ్ళందరూ కూడా సేవలు చేయడానికి వచ్చిన వాళ్ళు, అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు, అది కూడా కేవలం సినిమాకు సంబంధించిన వాళ్ళు కాబట్టి వారిని అందరినీ కూడా ఏకతాటిపైకి తెస్తున్నాం. అతి తొందరలో గవర్నమెంట్ నుంచి కూడా మేము ఆల్రెడీ ఈ మినిస్టర్ గారినే కాకుండా మేము ముఖ్యమంత్రి గారిని కూడా మేము డేట్స్ మేము పెట్టాం. అది తొందరలో తను కూడా పిలుస్తానన్నారు. మంచి పనులు చేయడానికి ఏ ప్రభుత్వాలు వచ్చినా సామాన్యులకి చేయూతనివ్వడం కోసమే, మంచి పనులు చేయడం కోసమే మేము పెట్టినటువంటి సంస్థ కూడా మా పర్సనల్గా ఏం కాదు. మా వ్యాపారాలు మాకున్నాయి. సాటి మనిషికి, ఒక సామాన్యునికి చేయూతనివ్వాలనే పుట్టుకొచ్చిందే తెలంగాణ ఫిలిం ఛాంబర్, అలాగే TFCC లైవ్. ఖచ్చితంగా మంచి వార్తలతోటే, మంచి మంచి విషయాలతోటే మీ ముందుకు వస్తాం. 2024లో ఇంకా మంచి పనులు చేస్తాం. ఒకవేళ మాకు మరి మా ఛాంబర్ సభ్యులు ఉంటారు, మళ్ళీ వైస్ చైర్మన్గా ఉండు అంటే తప్ప మాకేం అధికారం ఉండదు. నిజంగా ఒకవేళ మళ్ళీ ఎన్నుకుంటే డెఫినెట్గా సేవలు చేస్తాం. ఇంతకంటే మంచి సేవలు చేసుకుంటూ ముందుకు వెళ్తాం. మరి ఇప్పటిదాకా ఎన్నో విషయాలు చర్చించి మంచి యాంకరింగ్ చేసినటువంటి అమ్మాయి యాంకర్కి, అలాగే మరొక్కసారి తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి వెలువడినటువంటి TFCC లైవ్ 2 మిలియన్ల దిశగా మీరు తీసుకెళ్తున్నారంటే అది తక్కువ టైంలో, అది సామాన్యమైన విషయం కాదు. మీరు బ్లెస్ చేసినటువంటి తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి వెలువడినటువంటి TFCC లైవ్ని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. నాలాంటి వాళ్ళు 10 మందికి హెల్ప్ చేస్తున్నందుకు మీరందరూ కూడా బ్లెస్ చేయండి. ఇంకా మాకు ముందుకు తీసుకెళ్ళడానికి మరి ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి, అలాగే జీసస్, అల్లా, వీరందరి ఆశీర్వాదాలు మా పైన ఉండాలని. ఎందుకనంటే మా దగ్గర అన్ని రకాలైనటువంటి కులాల వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. కొంతమందికి మాత్రమే ఏదో అవతల వాళ్ళు అది పెత్తనం చెలాయించాలని వాళ్ళు ఏదో కులతనాన్ని తీసుకొస్తున్నారు తప్ప మాకు లేదు. అందరం కలిసి ముందుకు వెళ్ళాలని, ఈ యొక్క తెలంగాణ ఫిలిం ఛాంబర్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరి ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలు ఉంటాయని కోరుకుంటూ మరొక్కసారి ఆ భగవంతుని మా చైర్మన్ లయన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి ఇంకా శక్తిని ఇవ్వాలని,
మరి నేను చేస్తున్నటువంటి వ్యాపారంలో నాకు కూడా ఆ భగవంతుడు శక్తినిచ్చి ఇంకా ఇప్పుడు వేలకు చేశాం, రేపు రాబోయే రోజుల్లో లక్షలాది మందికి మేము నిత్యావసర వస్తువులు ఇచ్చి ఏదో రూపంలో ఆదుకునే శక్తిని ఆ భగవంతుని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గురురాజ్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ చైర్మన్, మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున మీ గురురాజ్ నమస్కారం. థ్యాంక్ యూ. తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ చైర్మన్ గురురాజ్ గారిని ఇంటర్వ్యూలో చాలా బాగా మాట్లాడారు సార్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నేను చేసిన చాలా ఇంటర్వ్యూస్లో ఒక్క ప్రశ్న అడగగానే ఒక ప్రశ్నకి 10 జవాబులు టకమని చెప్పే వ్యక్తి ఈయనే అండి. ఇలాంటి మంచి వ్యక్తులు ఇండస్ట్రీలో ఇంకా చాలామంది రావాలని, ఇలాగే ఎక్కువ సపోర్ట్ చేసుకుంటూ పేదలందరికీ సహాయం చేసుకుంటూ వెళ్ళాలని అనుకుంటున్నాము. అలాగే ఇంత మంచి వ్యక్తికి ఆ దేవుడు కూడా ఇంకొంచెం శక్తి కలిగించి ఇంకా చాలామందికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఎంతో మందికి సహాయం చేసిన మా చైర్మన్ రామకృష్ణ గారు కానీ, అలాగే మా వైస్ చైర్మన్ గురురాజ్ గారు కానీ ఇద్దరు కలిసికట్టుగా చాలా మందికి ఇంకా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. చాలా మందికి చేశారు కూడా. ఇలాగే వీళ్ళిద్దరు కలిసి ఇంకా చాలా మంచి పనులు చేయాలని కోరుకున్నాము. చూసారు కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా TFCC లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మానస యాంకర్.